అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇక ఏపీ నుంచి ముందుగా మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ప్రాణ భయంతో బొత్స జగన్తో జాగ్రత్తగా ఉండాలి అన్న పల్లా. తనకు ప్రాణహాని ఉందని, ఏదో కుట్ర జరిగింది అనే అనుమానం ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ. దానికి సంబంధించిన బ్రేకింగ్ వార్త మనం చూస్తున్నాం. అలాంటిది ఏదైనా ఉంటే మీ పార్టీ వల్లే అయ్యుండొచ్చు అంటూ జాగ్రత్తలు చెప్తున్నారు కూటమి నేతలు. ఇంతకీ బొత్స చుట్టూ అసలు ఏం జరుగుతోంది? విజయనగరంలో పైడితల్లి సిరిమానోత్సవానికి శాసనమండలి విపక్ష నేతగా వెళ్లిన బొత్స విషయంలో అధికారులు ప్రోటోకాల్ పాటించలేదు. పైగా బొత్స తన కుటుంబంతో కలిసి కూర్చున్న వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ పరిణామాల నేపథ్యంలో తనకు ప్రాణహాని ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారాయన. ఆ ఘటనలు కుట్రపూరితంగా జరిగాయా లేక అలసత్వమా అనేది తేల్చాలన్నారు. దుర్మార్గమైన ఆలోచనలతో ఈ పండుగను జరిపించారు. అలసత్వంతో జరిగిందా? ఎందుకు జరిగింది? ఏమైంది? మీ తాలది ఒక ఎమ్మెల్సీ తాలూకా డిస్కలైంది. ఎందుకు మా మీద వ్యక్తిగతంగా అంత కక్ష? ఎందుకు మమ్మల్ని అంతమందించాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? లేదు, ఎందుకంత అసక్తి వచ్చింది మీకు? ఈ విషయాన్ని గవర్నర్ దృష్టికి సైతం తీసుకువెళ్తామన్నారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలే ప్రసక్తే లేదన్నారు బొత్స. ఎందుకు అంత అవమానపరచాలనే ఉద్దేశం ఎందుకు వచ్చింది మీకు? నేను అడుగుతున్నాను. గవర్నర్ గారికి లేఖ రాసి, సిఎస్కో లేఖ రాసి దీన్ని వివరణ అడుగుతాను. ఇదంతతో విడిచిపెట్టాం. పార్టీ వేరైనప్పటికీ సీనియర్ నాయకుడిగా బొత్స అంటే తమకు గౌరవం ఉందంటున్నారు ఉత్తరాంధ్ర కూటమి నేతలు. ఆయనపై కుట్ర చేయాలనే ఆలోచన కూడా తమకు రాదంటున్నారు. 50 మంది ఎక్కి ఒకేసారి అంటే చుట్టూ స్పేస్ ఉంది. మళ్ళీ వాస్తవానికి అది చాలా పెద్ద సైటు, ఆ డయాస్ చిన్నది, కానీ చుట్టూ స్పేస్ ఉన్నా కూడా ఆ డయాస్ మీద అందరూ ఎక్కిపోయారు. ఎక్కిపోవడం వల్ల డయాస్ కూడా చిన్న టిల్ట్ అయింది. అంతే, టిల్ట్ అంటే పడిపోలే, టిల్ట్ అయింది. అంటే సోఫా కొంచెం ఇలా వెనక్కి అయింది, బట్ ఏమీ జరగలేదు. కానీ దాన్ని పెద్దది చేసి రాజకీయ కోణంలో తీసుకెళ్లడం అనేది సబబు కాదు. బొత్స సత్యనారాయణకు ఏమైనా భయం ఉంటే అది సొంత పార్టీ విషయంలోనే ఉండాలన్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. గతంలో జరిగిన పరిణామాలను ఉదాహరణగా చెప్పారు. మీకు ఎటువంటి ప్రాణహాని ఉంటే అది మీ పార్టీ నుంచే ఉంటుంది. ఈరోజు మీరు ప్రతిపక్ష నేతగా ఆయన బాగా ఫోకస్ అవుతున్నారు ఎమ్మెల్యే అక్కడ కౌన్సిల్లో కనుక. మీరు బాగా ఫోకస్ అవుతున్నారు కనుక మీరు ఎటువంటి ఏమైనా ప్రమాదం ఉంటే అది మీ పార్టీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. కూటమిలో ఉన్న ఏ ఒక్క పార్టీ నుంచి కూడా బొత్సకు హాని ఉండబోదన్నారు పల్లా శ్రీనివాస్. బాబాయ్ని ఎవరు చంపారు చెప్పానండి అది. కనుక జగన్మోహన్ రెడ్డి గారిని దాటి వెళ్ళిపోతున్నారంటే వాళ్ళకి ఏమైనా హాని తలపడడానికి ట్రై చేస్తారు. కనుక వాళ్ళ పార్టీ నుంచే ఉండాలి తప్ప ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి కానీ, జనసేన నుంచి కానీ, బీజేపీ నుంచి కానీ, లేకపోతే ప్రభుత్వం నుంచి కానీ, కూటమి ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి హాని ఉండదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. 3 దశాబ్దాలకు పైగా బొత్స సత్యనారాయణ రాజకీయాల్లో ఉన్నారు. ఉత్తరాంధ్రలో అత్యంత కీలకమైన నేతల్లో ఆయన కూడా ఒకరు. కొంచెం మృదు స్వభావి అనే పేరు కూడా ఉంది. అలాంటి బొత్స ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే సొంత పార్టీతో జాగ్రత్త అంటోంది అధికార కూటమి.